అదేదో చెబితే మిగిలిన వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు. అది నేనే తప్పుంటే తప్పుడు ఖండిద్దాం. మేమైతే బేషరతుగా పక్క రాష్ట్రం నుంచి జనాన్ని ఇక్కడికి శ్రీనివాస్ చౌదరి గారు పక్క రాష్ట్రం నుంచి జనాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్యాకాట్ ఆడిస్తాన్న ఆయన చెత్త. ఆయన ఈరోజు మీ దగ్గరకు వచ్చేప్పటికి అవధూత అయిపోయాడు. ఎలా అయిపోయాడు? ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం కన్నా ఏదో ఇంకో బ్రహ్మాండమైన దీపం మీ దగ్గర ఉండాలి, లేకపోతే అవరు కదా అలాగా. అలా ఏం లేదు సార్. ఏ పార్టీ నుంచి వచ్చినా వాళ్ళు ఆ పార్టీలో కష్టాలు నష్టాలు చెప్పుకున్న బీసీ సభకు వచ్చారు, మాట్లాడారు, పార్టీలో జాయిన్ అయ్యారు, పార్టీ సభ్యులుగా ఉంటామన్నారు. అంతేగాని తప్పులు మీరు నిర్ణయించలే. ఇంకా ఆయన చేసిన తప్పులు ఉంటే, ఆయన మిస్టేక్లు చేస్తుంటే చట్ట ప్రకారం వాళ్ళు చేసిన చర్యలు తీసుకుంటారు. మేము కూడా విమర్శించాము, తప్పేం లేదు. తప్పులు చేస్తే ఏ పార్టీ రాజకీయ నాయకులు విమర్శిస్తారు. ఇప్పుడు కూడా నాగేంద్ర గారు చెప్పిన పాయింట్లు అవే కదా. ఇప్పుడు కుదవ పెట్టారనో ఇంకో అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రాన్ని పూర్తిగా వాళ్ళు జాగీర్లాగా తగట పెట్టేస్తే అది భరించేది రేపు రాష్ట్ర ప్రజలే. అది కదా మెయిన్ పాయింట్. ఇప్పుడు బీసీలకు న్యాయం జరగాలన్నారు, మేము కూడా హోమ్ మినిస్టర్ పదవులు ఇచ్చాం, కార్పొరేషన్ పదవులు ఇచ్చాం, మంత్రి పదవులు 10 రోజులు అంటే మంత్రి పదవులు ఇచ్చాం, చట్టసభలు పంపించాం, రాజ్యసభ కూడా పంపించాం. ఏ ఉపయోగం వాళ్ళు చేస్తే వాళ్ళు ఆర్థికంగా బలపడతారని ఆలోచనతోనే ఎంఎస్సీలు కానీ ప్రత్యేకంగా ఫండింగ్ ఏర్పాటు చేయగానే ఆదరణ పథకం కానీ తీసుకొచ్చాం. అలాగే బీసీ రిజర్వేషన్ కూడా కదా పెట్టాం. ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి బీసీ సమాజ వర్గానికి ఆర్థికంగా అభివృద్ధి చేస్తే. బెస్ట్ స్కూల్స్ కానీ, ఐఏఎస్ కోచింగ్ కానీ, విదేశీ విద్య, షరతులు లేని విదేశీ విద్య, ఇవన్నీ కూడా మేము మెన్షన్ చేయడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తామని పెద్దపేట అసలు కింద కదిపెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని బీసీలు భయపడి బయటకు వచ్చేసారు. ఇప్పుడు మీ 20 మంత్రులే కదా వచ్చేసారు. మా పార్టీలు చేసుకోకూడదు రూల్ ఏమి లేదు కదా. ఏ పార్టీ నుంచి ఏ పార్టీ సభ్యులుగా జాయిన్ అవ్వచ్చు, చేరొచ్చు అనేది భారత రాజ్యాంగంలో వాళ్ళకైనా హక్కులు. మేము మా దగ్గరికి వచ్చినంత మేము వాళ్ళు చెత్త పరమాణం అయిపోతున్నాను, వాళ్ళు గొప్ప వాళ్ళు మేము చెప్పట్లా. పార్టీలో చేరారు, పని చేస్తే ఉంటారు, పార్టీ నిబంధనలకు అనుగుణంగా చేయమని మేము అడుగుతాము, పదవులు ఇస్తామని మేము చెప్పట్లా. ఇంకో విషయం ఏంటంటే బీసీ సమాజ వర్గం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల పైచిలుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు కల్లుగీత కార్మికుల కానుంచి మీరు చెప్పిన నాయ బ్రాహ్మణ కానుంచి కుమ్మరి కార్పొరేట్ వరకు మొత్తం కూడా ఏంటంటే అనేక సమస్యలతో బిల్డింగ్ వర్కర్స్ కానీ సతమతం అవుతున్నారు. ఎందుకంటే పనులు లేవు. ఆ పనులు కల్పించేదానికి వాళ్ళకి ఆర్థికంగా దోహదం చేయడం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. అలాగే వైసీపీ నాయకులు మన కార్పొరేషన్ ఉంటారా, తీసేస్తారు. ఎందుకు తీసేస్తారండి? మేము బీసీ కార్పొరేషన్ ఒకటే పెట్టాం, మీరు దాన్ని చెండాడి 56 కార్పొరేషన్లు వేశారు. మేము ఇంకా 14 కార్పొరేషన్ కూడా యాడ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన 5,000 రూపాయలు జీతాలు ఇవ్వండి, ప్రతి కార్పొరేషన్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. ఆ ఫండ్ ద్వారా ఆ కుల పెద్దలు బాగుపడేదానికి, ఆ కుల వృత్తులు బాగుపడేదానికి అన్ని రకాల సబ్సిడీ కింద తీసుకొని వస్తాం. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంకా మిగిలిపోయిన చాలా మంది ఇంకా 153 కులాలు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏ విధంగా తీసుకురావాలని ప్లాన్ చేస్తాం. దీనికి అనుగుణంగా వాళ్ళ ఆర్థిక వెసులుబాట్లు వాళ్ళని అభివృద్ధి చేయడానికి చేస్తాం. కానీ వాళ్ళని రాజకీయంగా వాడుకొని ఓట్ బ్యాంక్ వాడుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కాదు. వాళ్ళ డిఎన్ఏ తెలుగుదేశం పార్టీ ఉంది, అది నమ్మారు కాబట్టి తెలుగుదేశం పార్టీ చేసే సభలకు వచ్చారు, కొత్తగా జాయిన్ అవుతున్నారు. అంతేగాని రాష్ట్ర వ్యాప్తంగా నిధులు, భూములు, అదే రాష్ట్ర ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసే పరిస్థితి మాత్రం చేయము. కార్పొరేషన్ కూడా తాకట్టు పెట్టి మీరు అప్పులు తీసుకొచ్చారు, గమనించండి. ఆ కార్పొరేషన్ తీసుకోకపోతే ఏ ఇబ్బందులు వస్తాయో ఆ డైరెక్టర్ చైర్మన్ విషయం కూడా గతంలో సభ్యులు చెప్పారు. అలాగే మన కాంగ్రెస్ మిత్రులు కానీ బీజేపీ మిత్రులు కానీ ఒక మాట అన్నారు, అధికారంలో బీజేపీ బీసీలకు అవకాశం ఇవ్వాలి. తప్పకుండా సార్ మీ సూచనలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటారు, మేము కూడా రెఫర్ చేస్తాం. ఎటువంటి చౌదరి గారు నాకు ప్రశ్న, చట్టసభల్లో దానికి సంబంధించి అలాగే మీరు తీర్మానం చేస్తారు, పంపిస్తారు కేంద్రానికి. పంపించగానే రెండో వైపు నుంచి మీ లీగల్ సెల్ నుంచి ఎవరు వెళ్ళి కేసులు వేస్తారు, అది మామూలుగా అందరికీ తెలిసిన విషయమే. తెలిసిపోతున్నాయి ఇటీవల కాలం అంటే అవేర్నెస్ విపరీతంగా విచ్చలవిడిగా పెరిగిపోవటం వల్ల మీరు ఏం చేసినా రెండో రోజుకి ఎక్స్పోజ్ అయిపోతున్నారు సాయంత్రానికి. ఆ అంశం పక్కన పెడితే నేననేది ఏంటంటే అట్లీస్ట్ ఏది నామినేటెడ్ పదవుల్లో వాటా ఖచ్చితంగా ఇస్తామన్నారు. సరే, బీసీలకు ఇచ్చే వాటాలో మీరొక్కళ్ళే మీ బీసీలైనా జనసేన బీసీలకు కూడా వాటా ఇస్తారా? దాని మీద కూడా ఏమైనా క్లారిటీ ఇస్తారా? సార్ మా బీసీలు జనసేన బీసీలు ఏం లేదు సార్, అందరు బీసీలు వాళ్ళలో మీలో గొప్పతనం అదే ఏంటంటే కలిపేస్తారు. కానీ న్యాయబద్ధంగా వాళ్ళకు కూడా వాటా ఉంది కదా, వాళ్ళు మీ ప్రభుత్వంలో ఉంటారు కదా. నేను అడిగేది అది. నిన్న బాబు గారు చెప్పిన మాట విన్నారు, మాకన్నా జనసేన మిత్రులకే ప్రాధాన్యత ఉంటుంది, వాళ్ళ బీసీ సమాజ వర్గ రెఫర్ చేసిన వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. బీసీలు అల్టిమేట్ గా ఆర్థికంగా ఎదగాలి అంతే. మేము తెలుగుదేశం పార్టీ జనసేన ఎట్టి పరిస్థితుల్లో ఎవరి గుర్తింపుని కానీ గౌరవాన్ని తగ్గించాం సార్. మేమైనా ఒక మెట్టు తగ్గుతాము, జనసేన మిత్రులు ఒక మెట్టు ఎక్కిస్తాం. అందులో అనుమానమే ఎక్కర్లేదు. మా పార్టీ ఎవరిని ఇబ్బంది పెడతాం, ఎక్కువ సర్వీస్ చేయడానికి వాళ్ళకి బాధ్యత. మీ నాయకుడు నేను మారుతున్నాను అనే దానికి ఇండికేషన్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ మీరు చెప్పింది రేపు ఆయన ఇంప్లిమెంట్ చేస్తే. ఒకసారి డివి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు ఏమంటారు?
ఈరోజు మీరు తీసుకున్నటువంటి ఇది అన్రిప్రజెంటెడ్ క్యాస్ట్ కి చట్టసభల్లో రిప్రజెంటేషన్ కోసం మీరు ఇవాళ కాదు, చాలా ఏళ్లుగా ఇదే సబ్జెక్ట్ మీద మీరు డిబేట్లు పెట్టడం కానీ మీ వాయిస్ వినిపించడం కానీ అది అందరూ వెల్కమ్ చేయాల్సినటువంటి అంశం. మనం తెలుసు ఏది గతంలో సభలో ఉన్నటువంటి కొన్ని కులాలు కూడా తర్వాత అదృశ్యమైన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే మీరు గుంటూరు ప్రాతినిధ్యం మీకు తెలుసు. అలాంటి సందర్భాల్లో కూడా మనం ఆ తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టసభలు అనేది కొన్ని కులాలకో కొన్ని వర్గాలకో ధనానికో పరిమితం కాకూడదు అన్నమాట. ప్రజాస్వామ్యంలో అన్ని రకాల గొంతులు వినపడాలి. దట్టు ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచాల్సిన అవసరం ఇవాళ అది అర్జెంట్ నీడ్ అన్నమాట, తక్షణ కర్తవ్యం. తర్వాత మనం మాట్లాడుకున్న దాంట్లో కూడా చెత్తను నుంచి పరిమాణం ఏదో అన్నారు. అది కూడా సాధ్యమే, ఎందుకంటే అది కూడా చంద్రబాబు చేశాడు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ పెట్టాడు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ లో మనం ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం కూడా విద్యుత్ తయారవుతున్నప్పుడు శ్రీనివాస్ గారు ఒకటి తెలుగుదేశం ఏది చెత్త కాదు కాదు అది కూడా మనం ఖండించాల్సిందే. ఇక్కడ మీకు మాట చెప్పాలి, మీరే మాట్లాడరు. గుమ్మనూరు జయరాం గురించి అలాగే ఇంకెవరినో ఒక ఎమ్మెల్సీని ఇంకొకళ్ళని ఎవరినో తీసుకున్నప్పుడు వాళ్ళు అంతకుముందు తెలుగుదేశం నాయకులు అన్న మాటే చెత్త ఇవన్నీ. ఇప్పుడు ఆయన నిన్నటికి వచ్చేప్పటికి ఏమన్నా అవధూతలాగా ఎలాగ